రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం పార్టీ ప్లీనరీ నిర్వహించుకోవడం సిగ్గుచేటని నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ నాయకులు విమర్శించారు. రైతు దగా దినోత్సవం పేరిట పార్టీ శ్రేణులు నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం ద్వారా ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ నాయకులు భూమ బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి షారూక్, పన్యం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరు చరిత తదితరులు పాల్గొన్నారు. పార్టీ తరపు నుంచి ఈరోజు పెద్దలు గౌరింకర్ రెడ్డి గారు, ఫరూక్ గారు, అలాగే జంటమ్మ గారు, మౌలానా గారు అందరితో కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరితో ఈరోజు ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర ధర్నా చేయడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజల్ని మోసం చేసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా రైతు ప్రభుత్వం అని ఏ రకంగా వాళ్ళు చెప్పుకుంటున్నారో కూడా ఈరోజు అర్థం కాని పరిస్థితి. ఆర్బీకేలు ఏర్పాటు చేశారు, కానీ ఈరోజు ఆర్బీకేలు అనేవి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పార్టీ ఆఫీసులాగా తయారైనాయి, కానీ ఆడ రైతులకు సంబంధించినవి మాత్రం ఎటువంటివి కూడా ఉపయోగం లేకుండా తయారైంది. గతంలో సబ్సిడీలు, ట్రాక్టర్లు కానీ, ఇథనాలు కానీ అవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం తరఫున ఎంతోమంది రైతులకు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్రం మొత్తంలో కూడా ఈ ప్రభుత్వము రైతులకు ఏ విధంగా అయితే వర్తిస్తుందో ఈరోజు నంద్యాల హెడ్ క్వార్టర్లో బ్రహ్మానంద ఆధ్వర్యంలో, పెద్దలు ఫరూక్ ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ నాయకులు పాల్గొని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ పాదయాత్రలు చేసేటప్పుడు ఎన్నో రకాల హామీలు ఇస్తూ ముఖ్యమంత్రిగా కూర్చున్న తర్వాత ఆయన హామీలన్నీ కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఈరోజు రైతులందరూ కూడా మోసం చేయడం జరిగింది. గతంలో ప్రతి సంవత్సరం 12,500 ప్రతి రైతుకి ఇస్తామని చెప్పినాడు, కానీ 3 సంవత్సరాలు 7,000 దాటి వరకు ఒక రైతు కూడా ఎక్కువలేదు. అలాగే ఉచితంగా కరెంటు అనేది మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో కొంత ప్రాంతము ఇరిగేషన్లో లేని చోట బోర్లు వేసుకునే కూడా ఈరోజు మీటర్లు బిగించి కేంద్ర ప్రభుత్వం తరపు మెడలు వచ్చి మీటర్లు బిగిస్తే రైతులు ఇంకా అభివృద్ధి రైతులు ఇప్పటికే ఇరిగేషన్ ప్రాంతంలో కూడా పొలాలు కౌలుకు మూలగా